మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 2వ వచనము. యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. ప్రియ దైవజనమా, దేవుని ద్వారా క్రొత్త పేరు మనకు పెట్టబడాలి అంటే మనం ఏ రీతిగా జీవించాలి అని ఈరోజు ధ్యానించుకుందాము. ఆదికాండము బైబిల్ స్టడీలో భాగముగా ఆదికాండము 32వ అధ్యాయము 28వ వచనములో దేవుడు యాకోబుకు క్రొత్త పేరు పెడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలుగా తన పేరు మారుస్తూ ఉన్నాడు. దేవుడు మనకు కూడా క్రొత్త పేరు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాడు. మరి ఆ రీతిగా మన పేరు మార్చబడాలి అంటే మొదటగా మనము ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం ప్రకారం జయించువారముగా ఉండాలి. జయించువానికి దేవుడు రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరును ఇస్తాను అన్నాడు. అది పొందిన వానికే గాని మరి ఎవ్వనికిని తెలియదని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియ దైవజనమా, యాకోబు పేరు మార్చబడడానికి కారణం అతడు చేసిన పోరాటములలో జయించడమే. అతడు మనుషులతో పోరాడి జయించాడు, దేవునితో పోరాడి గెలిచాడు. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనాల్లో మనం గమనించవచ్చు. ప్రియ దైవజనమా, మన జీవితంలో కూడా నిత్యము పోరాటమే ఉంటుంది. మన శరీర నియమము ప్రకారం పాపముతో మనస్సునందున్న వాక్యము పోరాడుతూ ఉంటుంది. కానీ ఆత్మానుసారులుగా మనము శరీరాన్ని జయించే వరముగా ఉండాలి. మనలోని పాప నియమమును జయించే వరముగా ఉండాలి. అప్పుడు దేవుని ద్వారా క్రొత్త పేరును మనము పొందుకోగలుగుతాము. ప్రియ దైవజనమా, యాకోబు అయితే మనుషులతో అనగా తన అన్న అయిన ఏషావుతో జన్మించే క్రమంలో పోరాడాడు. లాబాను వద్ద మోసానికి గురవుతూ కూడా పోరాడాడు. అలాగే దేవుని వద్ద ఆశీర్వాదము కొరకు పోరాడి గెలిచాడు. ప్రియ దైవజనమా, యాకోబులా ఉన్న తన జీవితము ఇశ్రాయేలుగా మార్చబడడానికి కారణం అతడి పోరాటములో జయించడమే. అవును, పౌలు కూడా అంటాడు కదా, మంచి పోరాటము పోరాడి తిని అని. మరి మన ఆత్మీయ యాత్రలో కూడా మనకెదురయ్యే ప్రతికూల పరిస్థితులన్నిటిలో మంచి పోరాటము పోరాడే వరముగా ఉండాలి. మరి ముఖ్యముగా మన శరీరంలో ఉన్న పాప నియమమును జయించే వరముగా ఉండాలి. అంత మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న అంధకార శక్తులతో నిత్యము మనకు జరుగుతున్న పోరాటములో క్రీస్తును ధరించిన వారమై జయించే వరముగా ఉండాలి. ఈ లోకాశలను, శరీరాశను, నేత్రాశను జయించే వరముగా ఉండాలి. ప్రియ దైవజనమా, మనము బుద్ధిపూర్వకముగా పాపము చేయనట్లు ప్రేరేపించే ప్రతి దానిని మనము జయించే వరముగా ఉండాలి. దేవుడు చూపించిన మార్గములో మనము నడవాలి అంటే అపవాది అనుక్షణము దేవుని ఆజ్ఞను మీరేలాగా మన మీద యుద్ధాన్ని ప్రకటిస్తూనే ఉంటాడు. అతడు స్వయంగా దాడి చేయకపోయినా మన చుట్టూ ఉన్న వ్యక్తులను ప్రేరేపిస్తూ ఉంటాడు. అది గ్రహించి మనము క్రీస్తుకు తగినట్టుగా జీవించడానికి పోరాడే వరముగా ఉండాలి, జయించే వరముగా ఉండాలి. అప్పుడు తప్పక దేవుని ద్వారా క్రొత్త పేరును పొందుకోగలుగుతాము. రెండవదిగా యెషయా గ్రంథము 65వ అధ్యాయం 15వ వచనం ప్రకారం ఆయన తన సేవకులకు వేరొక పేరు పెడతాడట. ప్రియ దైవజనమా, మనము దేవుణ్ణి సేవించే వారముగా ఉంటే తప్పక దేవుడు మనకొక క్రొత్త పేరును పెడతాడు. మరి ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవెవరిని సేవిస్తూ ఉన్నావు? ఈ లోకాధికారి అయిన సాతానునా, సర్వాధికారి అయిన క్రీస్తునా? ఈ దినం పరిశీలించుకుందాము. ఎవ్వరూ ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేరని వాక్యము సెలవిస్తూ ఉంది. కొంతమంది తమ కడుపుకు దాసులుగా ఉంటారట, కొంతమంది సిరికి దాసులుగా ఉంటారట. ఈ రీతిగా ఆయా దాసత్వాల క్రింద చిక్కుకొని ఇంకా నీవు ఉంటూ ఉన్నావా? ప్రతి విధమైన దాసత్వపు కాడి నుండి మనలను విడిపించడానికే
యేసయ్య తన భుజాన సిలువను మోసినాడు కదా. నా కాడి విరగగొట్టబడడానికే ఆయన శాపగ్రాహిగా సిలువ మీద వ్రేలాడినాడు కదా. మరి ఆ యాగమంతా మరి నీ విషయంలో ఏమవుతున్నది? ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుణ్ణి మాత్రమే సేవించే వారముగా మన జీవిత కాలమెల్లా మనం జీవించడానికి ప్రయత్నించాలి. దేవుని కంటే ప్రాధాన్యముగా దేనిని ఎంచకూడదు. యాకోబు తన జీవిత కాలమెల్లా దేవుణ్ణి సేవిస్తూనే ఉన్నాడు కాబట్టి అతని పేరు మార్చబడింది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ దినం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నియమింపబోవు క్రొత్త పేరు మనము పొందుకోవాలంటే మనము జయించే వారముగా ఉండాలి, దేవుణ్ణి సేవించే వారముగా ఉండాలి. అటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడా, దయాదాక్షిణ్యపూర్ణుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. నీవు నియమింపబోవు క్రొత్త పేరును మేము పొందుకొనడానికి మాలోని నాయన ఉండవలసిన లక్షణాలు మీరు మాకు తెలియజేస్తున్నారు. అందుని బట్టి వందనాలు ప్రభువా. మేము జయించే వరముగా, నిన్ను సేవించే వరముగా జీవితకాల పర్యంతము నీ దృష్టిలో ఉండే కృపను అనుగ్రహించి నీవు నియమింపబోవు క్రొత్త పేరును పొందే భాగ్యాన్ని మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: ఎవరి మృతదేహము గురించి సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచుటకు 40 దినములు సంపూర్ణమాయనని బైబిల్లో వ్రాయబడెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.